ఉగాది స్పెషల్ బొబ్బట్లు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం మైదా పిండి అలాగే కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. మైదా పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, అందుకని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని మంచిగా వాటర్ పోసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దాంట్లో కొన్ని ఇలాచీలు దంచుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ని మసలబెట్టుకోవాలి. వాటర్ మసులుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న శనగపప్పుని అందులో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ శనగపప్పుని మంచిగా వడకట్టుకోవాలి. దాని తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక రోల్లో వేసుకొని మంచిగా పొడిలాగా దంచుకోవాలి. శనగపప్పు వేడిగా ఉన్నప్పుడు దంచితే ఇలా రాదు, సో చల్లగా అయినాక దంచుకోవాలి. బెల్లాన్ని మంచిగా పాకం పట్టుకోవాలి. పాకం వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. పాకం చల్లారిన తర్వాత మనం పిండిని ముద్దలుగా చేసుకొని ఇలా ఫస్ట్ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ పిండి ముద్ద ఉంటుంది కదా, ఈ పప్పు బెల్లం వేసిన అది, దాన్ని మధ్యలో స్టఫ్ చేసుకొని మంచిగా క్లోజ్ చేసేసి మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఈ చపాతీలాగా చేసిన దాన్ని 2 విధాలుగా కాల్చుకోవచ్చు. ఒకటి చపాతీలాగా కాల్చుకోవచ్చు, 2 పూరీలాగా కూడా కాల్చుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ పూరీలాగా అయితే కాల్చుకుంటున్నాము. ఇలా పూరీ టైప్లో మనం కాల్చుకోవడం ద్వారా 3-4 డేస్ అయినా సరే ఖరాబ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో మేమైతే ఇలా పూరీ టైపే కాల్చుకుంటాము. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసే వాళ్ళైతే ఇప్పుడు దీన్ని చపాతీలాగా కూడా కాల్చుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నాము. టేస్ట్ చేసాం, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇక్కడ మా అత్తమ్మ అయితే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసింది. చూడండి ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.